ఒంగోలు నుండి రాష్ట్ర స్థాయిలో ఉగాది పురస్కారాలు అందుకున్న నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ నిర్వాహకురాలు ఎస్వి శివకుమారి నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు ఆదినారాయణలు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో ఉగాది పురస్కారాలు అందుకున్న వారిని ఒంగోలు జిల్లా గ్రంథాలయంలో నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం, కళామిత్ర మండలి సంయుక్తంగా సత్కరించాయి. రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందుకోవటం ఒంగోలుకు దక్కిన గౌరవం అని ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలను జరపాలని కోరారు. నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి అరుణ, కళామిత్ర మండలి అధ్యక్షుడు నూనె అంకంరావు, వివిధ సాంస్కృతిక సంఘాల నిర్వాహకులు కుర్రా ప్రసాద్, మెడసల మల్లికార్జునరావు, వీరేపల్లి సుబ్బారావు, ఓరుగంటి ప్రసాద్, బెజవాడ వెంకట్రావు, గుంటూరు సత్యనారాయణ, కేఎస్వి ప్రసాద్, కొల్లూరు శ్రీనివాసరావు, నాళం నరసమ్మ, సింహాద్రి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన వేళ 10 మంది పడుతున్నాం, ఒకరినొకరు పలకరించుకుంటాం, ఎంతో అన్యోన్యంగా ఉంటాం. ఆ రకంగా అంతేకాకుండా మానసిక చైతన్యాన్ని కూడా పొందుతాం. అలాంటి సభల సాయంత్రం మా అందరం ప్రోత్సహించాల్సిన అవసరం గతంలో ఎక్కువ జరుగుతుంది. మన ఒంగోలులోనే చిన్నటిగా ఉన్నప్పుడు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నా కళారత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆ కళారత్న ప్రదానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే అక్కడ కళారత్న పురస్కారం ప్రదానం చేసిన తర్వాత ఒంగోలులో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం వాళ్ళు, అట్లాగే తెలుగులోగిలి కళామిత్ర వాళ్ళు మమ్మల్ని సన్మానం చేయడం జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇది నేను చేసేటువంటి సాహిత్య కృషిని గుర్తించి ప్రభుత్వం నాకు చేసేటువంటి సన్మానం కాబట్టి అందుకు వాళ్ళని, ప్రభుత్వాన్ని, ఇక్కడ వీళ్ళు మనల్ని సన్మానం చేసినందుకు వీళ్ళని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్ర స్థాయిలో ఉగాది పురస్కారం కూచిపూడి నృత్య విభాగంలో ప్రకాశం జిల్లాలో నాకు అందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా ఈరోజు నవ్యాంధ్ర రచయితల సంఘం మరియు కళామిత్ర మండలి తెలుగులోగిలి వారు అందించినటువంటి సత్కారం ఇంకా భారీగా అనిపిస్తోంది. ఎందుకంటే మా బరువు బాధ్యతలను ఇంకా పెంచారు వాళ్ళు. ఇక్కడ కూచిపూడి విభాగంలో ఉగాది పురస్కారం రావడం అనేది ఇది నేను ప్రత్యేకంగా నాకు వచ్చింది అని నేను ఏ రోజు భావించడం లేదు. మన జిల్లాలో ఉన్నటువంటి కూచిపూడి కళాకారులందరికీ కూడా ఈ గౌరవం. ప్రకాశం జిల్లాలో ఇద్దరికి కళారత్న పురస్కారం, అట్లాగే ఉగాది పురస్కారం వచ్చింది. వారు ఒకరు ప్రఖ్యాత కవి నాగభైరవ ఆదినారాయణరావు గారు, రెండో వారు శివకుమారి గారు. వీరిద్దరికీ ఈ ప్రపంచ కవితా దినోత్సవం పురస్కరించుకొని, అలాగే ఇది ఎంతో పవిత్రమైన రోజు, ఇవాళ రంజాన్ పర్వదినాలు కూడా. ఇన్ని శుభదినాల రోజున వీళ్ళిద్దరికీ ఈ గ్రంథాలయంలో మేము నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం అంటే నరసం, అలాగే కళామిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళిద్దరికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది.